ఐటీ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే ఐటీ అని గత 10 ఏళ్లు వ్యవహారం నడిచింది. అయితే ఐటీలో పెద్దగా జరిగిందేమీ లేదని, ముఖ్యంగా స్టార్టప్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ లెక్కలు అసలు కథను బయటపెడుతున్నాయి. ఇన్నాళ్ళు బ్రాండ్ కేటీఆర్ కోసమే వ్యవహారాలు నడిచాయని, వాస్తవంగా పరిస్థితి మరోలా ఉందన్నది స్టార్టప్ల కథ చూస్తూనే అర్థమవుతోందంటున్నారు. బ్రాండ్ ఐటీ విషయంలో కేటీఆర్ను హైప్ చేయడం తప్ప వాస్తవంలో ఏం జరిగిందో చూద్దాం. ఐటీ అద్భుతమన్నారు. ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలనతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయన్నది గత పాలకులు చెప్పే మాట. నిజానికి హైదరాబాద్ సహజంగానే మొదటి నుంచి గ్లోబల్ ఐటీ హబ్. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరో వచ్చి ఏదో చేయాలి అన్న సీన్ ఉండదు. ఇలాంటి మహానగరంలో ఐటీ మొదటి నుంచి చాలా కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ వచ్చాక కేటీఆర్ ఐటీ మంత్రిగా పనిచేశారు. అయితే గత 10 ఏళ్లలో ఎన్నో చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతోనే ఐటీ పురోగమించింది అన్న పాయింట్ను హైలైట్ చేశారు. అంతకు మించి బ్రాండ్ హైదరాబాద్ కంటే బ్రాండ్ కేటీఆర్ అన్న పదాన్నే హైప్ చేయడంతో సరిపెట్టారు. మరి హైదరాబాద్ లో ఐటీ ఎకో సిస్టమ్, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎలా ఉన్నాయో తాజా కేంద్ర ప్రభుత్వ లెక్కలు బయటపెట్టాయి. బ్రాండ్ హైదరాబాద్ ఐటీ కంటే బ్రాండ్ కేటీఆర్ పైనే గత ప్రభుత్వ హయాంలో ఫోకస్ పెంచారన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. అదే సమయంలో స్టార్టప్లలో కింగ్ అని, ఐటీ ఎగుమతుల్లో టాప్ అని ఇలాంటి డైలాగులు గత 10 ఏళ్లలో రెగ్యులర్ గా వినిపించాయి. టీ హబ్ అన్నారు, వై హబ్ అన్నారు, టీఎస్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అన్నారు. కానీ ఎంత ఊదరగొట్టినా హైదరాబాద్ లో స్టార్టప్ ఎకో సిస్టమ్ అనుకున్నంత అభివృద్ధి చెందలేదన్న విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. హైదరాబాద్ స్టార్టప్ ఎకో సిస్టమ్ సరిగా డీల్ అవ్వలేదని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులో పని చేయదన్న విషయం తేలింది. గతంలో స్టార్టప్లు పెట్టిన వారిలో చాలా వరకు సక్సెస్ కాలేకపోయారన్నది ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ చెబుతున్న మాట. హైదరాబాద్ స్టార్టప్ ఎకో సిస్టమ్ తో పోలిస్తే బెంగళూరు స్టార్టప్ ఎకో సిస్టమ్ చాలా పరిణితితో పకడ్బందీగా ఉందని అంటున్నారు. అంతేకాదు హైదరాబాద్ తో పోలిస్తే బెంగళూరులో స్టార్టప్లకు ఫండ్ లభ్యత చాలా సులువుగా ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి ఇన్నాళ్లు ఎక్కడుంది లోపం? బెంగళూరు ఐటీలో కింగ్. దాన్ని దాటేయాలంటే గాల్లో మేడలు కడితే సరిపోదు. టీ హబ్, వై హబ్ బిల్డింగ్లతో పని కాదు. ముఖ్యంగా స్టార్టప్ల విషయంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అసలే పనికిరాదన్నది వాస్తవం. కానీ గత 10 ఏళ్లలో మన దగ్గర జరిగిన తంతు మాత్రం వేరు. కేవలం కేటీఆర్ ను హైలైట్ చేసేలా ఆహా ఓహో అన్నట్లుగా వ్యవహారాలు సాగాయన్న ఆరోపణలున్నాయి. చాలా సందర్భాల్లో నాటి ఐటీ మంత్రి కేటీఆర్ స్టార్టప్లకు హైదరాబాద్ గమ్యస్థానమని, చాలా అంకుర సంస్థలొస్తున్నాయని చెప్పుకొచ్చారు. నిజానికి స్టార్టప్లకు కావాల్సిన వాతావరణం ఏంటి, ఎలాంటి ఎకో సిస్టమ్ ఉంటే వాటికవే నిలదొక్కుంటాయన్న విషయంలో చొరవ చూపలేకపోయారు.